వచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం మరలా 1వ తారీఖు ఈ విధంగా నూతన సంవత్సరంలో దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో కొన్ని వచనాలు కొద్దిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విని మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ పాసందులో చేరినైనా ఈ విధంగా మేమందరం కలిసినైనా మొదటిగా మీ సన్నిధిలో మేము ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మా మధ్యలోనికినైనా క్రిస్టోఫర్ బ్రదర్నైనా మా మధ్యలోనికి నడిపించి మాకు ఇచ్చిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో గలతీ రాసిన పత్రికలో ఒక మాట సెలవిస్తూ ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనకి 2025వ సంవత్సరం అయిపోయింది. 2026వ సంవత్సరంలోకి వచ్చాం. జనవరి మాసంలో 1వ నెల 1వ తారీఖులో మనందరం ఉన్నాం. అయితే ఎల్లప్పుడూ మనం ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. అందుకంటాడు వేటిలో ఆసక్తి ఉండాలి? మంచి విషయములలో మనం ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. మంచి విషయము ఏది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధి కంటే మనకి మంచి విషయము ఏదీ లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే అనే మాట ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12:11 అంటారు. ఏమనంటే, ఆత్మ విషయంలో మీరు తీవ్రత గలవారై ఉండుడి. ఏ విషయంలో మనం తీవ్రత కలిగి ఉండాలి? ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ఉండాలి. అయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం దేని యందు మనం తీవ్రత కలిగి ఉన్నాం? ఈ లోక విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోకంలో మనం ఏం చేయాలి, ఏ విధంగా మనం జీవించాలి, ఎట్లా ఉండాలి, నా కుటుంబాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి అని ఆలోచిస్తాం. మంచిదే, కానీ ఆత్మ విషయంలో మనం తీవ్రత కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనం ఎంత తీవ్రత కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం? కుటుంబ రక్షణ కోసం మనం ఎంత ప్రార్థన చేసేవారుగా ఉన్నాం? మరి మనం ఎంత బాధ్యత కలిగిన వారుగా ఉన్నాం? సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మన కుటుంబంలో మన యొక్క కుటుంబ సభ్యులు రక్షణ పొందలేని వారుగా ఉన్నారు. మన కుటుంబ సభ్యుల్ని మనం రక్షించుకోలేకపోతే మరి మనం బయట వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా? మన కుటుంబాన్ని మనం రక్షించుకునేవారుగా ఉండాలి. మనం ఆత్మ యందు మనం తీవ్రత కలిగిన వారుగా ఉండాలి. అందుకే చూడండి, దేవుడు మన యందు ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి మనందరం సజీవ లెక్కలో ఉండగలిగాం ఈ 2026వ సంవత్సరంలో. చూడండి, ఆ మాట మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 31వ వచనం తీసినారు, చదవండి. 19:31. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, సీయోను కొండలో నుండి బయలుదేరుదురు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. చూడండి, ఇక్కడ శేషించువారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనందరం శేషించిన వారమే. మనం చనిపోలేదు. మన జీవితాలు అనారోగ్య పరిస్థితి వచ్చి మనం హాస్పిటల్లో ఉండలా. మనందరం చక్కగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన యందు ఆసక్తిని కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన. మరి దేవుని యందు మనం ఆసక్తి లేని వారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. ఏది మన ఆసక్తి? ఏది మన ఆత్మ యందు తీవ్రత? ఏముందిలే, 25వ సంవత్సరం అయిపోయింది, 26వ సంవత్సరంలోకి వచ్చేసాం. ఏముంది, జనవరి అయిపోద్ది, ఫిబ్రవరి అయిపోద్ది, డిసెంబర్ కూడా అయిపోద్ది, 2027 కూడా వచ్చిద్ది అని చెప్పి మన జీవితంలో అనుకుంటా ఉన్నాం. అయితే మన జీవితంలో శేషించిన వారుగా మనం ఉన్నాం.
ఎందుకంటే మనకంటే ఎంతో గొప్పవారు 2026 చూడలేదు, మనకంటే ఎంతో పేరు కలిగిన వారు చూడలేదు, మనకంటే ఎంతో ధనవంతులు ఈ 2026 చూడలేకపోయారు. కానీ దేవుడు మన యందు ఆసక్తిని కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, శేషించిన వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. మనం శేషించి ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు మన యందు ఆసక్తిని కలిగి ఉన్నారు కాబట్టి మనం సజీవులుగా దేవుని యొక్క సన్నిధిలో ఉండగలుగుతా ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నీ మర్చిపోయాం. దేవుడు చేసిన మేళ్ళు మనం మర్చిపోయాం, ఆయన చేసిన అద్భుత కార్యాలు మనం మర్చిపోయాం, దేవుని సన్నిధిని మనం మర్చిపోయి కొత్త సంవత్సరం రోజైనా మనం దేవుని సన్నిధిలో గడపాలి అనే ఆలోచన లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు చివరిలో ఏమని చూడండి, తప్పించుకుని వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. మనం తప్పింపబడ్డాం. ఎక్కడి నుండి తప్పింపబడ్డాం? అనేకమైన అనారోగ్య పరిస్థితుల నుండి తప్పింపబడ్డాం. జ్వరం వచ్చి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, ఎన్నో రోగాలు వచ్చి చనిపోతూ ఉన్నారు. మనకి ఏ రోగం వచ్చినా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, చిన్న చిన్న సమస్యలకి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేవారుగా ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మన యందు ఆసక్తి, అందుకే అన్నాడు చివర్లా ఏమనంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. దేవుడు మన యందు ఆసక్తిని కలిగి ఉన్నారు కాబట్టి మనందరం క్షేమంగా ఉన్నాం. దేవుని కృపలో మనందరం సజీవులుగా దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క ఆసక్తి మనల్ని కాపాడేదిగా ఉంది. అందుకే చూడండి, అక్కడ దేవుని యొక్క ఆసక్తి రక్షించింది కాబట్టి చూడండి, అక్కడ 185,000 మంది చనిపోయారు. చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయము, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 32వ వచనం తీసుకున్నారు, చదవండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 32వ వచనం. శేషించువారు యెరూషలేముల నుండి బయలుదేరుదురు, తప్పించుకుని వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. చూడండి, 8వ అధ్యాయం 36 వచనం చదవండి. 35, 36 వచనాలు కూడా చదవండి. ఇదే అధ్యాయం 37, 35, 36. నా నిమిత్తమును నా సేవకుడైన యెషయా గ్రంథం 37వ అధ్యాయము. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. చూడండి, 185,000 మంది చనిపోయారు. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క గృహంలో ఉంటారో, ఎవరైతే వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిస్తారో, దేవుడు వారి యందు ఆసక్తిని ఉంచి వారిని సజీవులుగా ఉంచుతారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చదువు. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. చూడండి, దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంది, ఆయన యొక్క కృప మన మీద ఉంది, ఆయన మన యందు ఆసక్తిని కలిగి ఉన్నారు. కాబట్టి మనం కృతజ్ఞతగా మనం దేవుని యందు మనం ఆసక్తిని కలిగిన వారుగా ఉండాలి. ఏది మన ఆసక్తి? చూడండి, 185,000 మంది చనిపోవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. చూడండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. మనం దేవుని సన్నిధికి రాకపోయినా ఆయన ప్రేమిస్తాడు, దేవునికి విరుద్ధంగా మనం జీవించినా ప్రేమిస్తాడు, మనం దేవుని సన్నిధిని మర్చిపోయినా ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. చూడండి, కాబట్టి మనం దేవుణ్ణి మనం ప్రేమించేవారుగా ఉండాలి. చూడండి, అందుకే మనం ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నారో వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారు కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో మనం మారు మనసు పొందడంలో మనం ఆసక్తిని కలిగి ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. నీవు ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నావు కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఒకవేళ ఈ 2025వ సంవత్సరంలో అయ్యా నేను చాలా కష్టాల్లో ఉన్నాను,
చాలా బాధల్లో ఉన్నాను, చాలా ఇరుకులో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను అనుకుంటా ఉన్నావేమో. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు యొక్క ఇరుకును అనుమతించారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నారు ఏమనంటే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. 2025వ సంవత్సరంలో దేవుడు మనల్ని శిక్షించాడేమో, ఆ శిక్షకు మనం లోనయ్యామేమో. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని గద్దించినా, దేవుడు మనల్ని శిక్షించినా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మారు మనసు పొందకుండా ఎంతమంది జీవిస్తూ ఉన్నారు ఈ లోకంలో? ఏముందయ్యా మీ ప్రార్థన ఏముంది, 4 పాటలు పాడతారు, 3 పాటలు పాడతారు, కాసేపు ఏదో వాక్యం చదువుతారు, అంతా ఏముందలే అనుకుంటారు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని రుచి చూసి ఎరుగుతారు, అందుకంటారు రుచి చూసి ఎరగమంటాడు. రుచి చూడాలి అంటే దానికి చాలా తతంగం ఉంది, దానికి చాలా శ్రమ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక అతను అంటా ఉన్నాడు ఏమనంటే, రాగి జావ కాయటానికి 6 నెలల ట్రైనింగ్ తీసుకుంటా అన్నాడు ఆయన. 6 నెలలు రాగి జావ చేయడానికి ట్రైనింగ్ తీసుకున్నాడు. అంటే ఒకవేళ మనం అనుకోవచ్చు, ఏందయ్యా రాగి జావదే ఉంది, ఆ రాగి ఆ పిండి తీసుకొచ్చి నీళ్ళలో పోస్తే అదే వచ్చేది అనుకుంటాం. చూడండి, మన జీవితంలో కష్టం చూడండి ఉడికించబడాలి. ఎప్పుడైతే అది ఉడికించబడుతుందో, ఒకవేళ మనం చికెన్ వండుకుంటాం, అది ఉడికించబడాలి, దాంట్లో కారం వేయాలి, ఉప్పు వేయాలి, అన్నీ వేయాలి, అన్నీ కరెక్ట్గా వేయాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే అది రుచిగా ఉంటుంది. మరి మన జీవితాలు రుచికరంగా ఉండాలి అంటే మన జీవితంలో కూడా కష్టాలు ఉండాలి, శ్రమలు ఉండాలి, బాధలు ఉండాలి. వీటితో పాటు మనం యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, ఏమంటా ఉన్నారంటే, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే మారు మనసు పొందకుండా జీవిస్తూ ఉన్నారో త్వరపడి మారు మనసు పొందాలి. ఎందుకంటే మనం దేవుని యందు మనం ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. సమయం అందగాదు, ఏ క్షణం ఏం జరిగిద్దో మనకు తెలియదు. నిన్న సాయంత్రం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను, ఒక సేవకుడు యవ్వన కాలంలో ఉన్నాడు, ఆయనకు బైక్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆయన చిన్న బిడ్డ, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాప ఉంది, తను యవ్వన కాలంలో ఉంది. ఆ యొక్క భార్య తను చెప్తా ఉంది దేవుడు అనుమతించాడు తీసుకున్నాడని. చూడండి, తను మన యొక్క జీవితంలో ఏ క్షణం ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు. నేను చూసి ఆశ్చర్యపోయి, ఏందా దేవుడు సేవకుల్ని తీసుకుంటా ఉన్నాడు అనుకున్నా. ఏమనంటే దేవునికి ఇష్టమై ఉంది కాబట్టి, భక్తుల మరణం ఆయనకి ప్రియము, ఆయనకి ఇష్టమని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి తీసుకున్నాడు అనుకున్నా. కాబట్టి మన యొక్క జీవితంలో దేవునికి ఇష్టంగా మనం జీవించేవారుగా ఉండాలి. నూతన సంవత్సరంలో దేవుని యందు మనం ఆసక్తి కలిగి మారు మనసు పొందడానికి మనం ఆసక్తి కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37, 38 వచనాలు చదవండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, పేతురును కడమ అపోస్తలను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి, వారికి నొచ్చుకున్నారు. ఈ మధ్యకాలంలో వాక్యం చెప్తే నొచ్చుకోవట్లా. ఎట్లా ఉందంటే మనకి కేక్ లాగా ఉంది వాక్యం. మనం కూడా ఏంటంటే కేకు లాంటి వాక్యాలకు అలవాటు పడ్డాం. నొచ్చుకునే వాక్యానికి మనకు ఇష్టం లేదు. ఏందయ్యా ఈ కొత్త సంవత్సరం, ఏందయ్యా సావులేందయ్యా, ఈ కథ ఏందయ్యా, ఆశీర్వదించబడాలంటే బాగుండిద్ది అని మనకు కావాలి. ఒకవేళ మనం మారు మనసు పొందకుండా, బాప్తిస్మం తీసుకోకుండా, దేవుణ్ణి ఎరగకుండా, ఆయన రక్తంలో మనం కడగబడకుండా మనం చనిపోతే, దేవుడు టైం ఇచ్చాడు. టైం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ టయాన్ని మనం వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఏముందిలే, ఆశీర్వదించబడతారంట, దీవించబడతాం ఖచ్చితంగా, డౌటే లేదు. మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, మన ద్వారా ఆశీర్వాదం పొందాలి మన ఎదుటి వాళ్ళు. కాబట్టి మనం మారు మనసు పొందేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగగా. నొచ్చుకునే వాక్యాన్ని మనం వినాలి. కొంతమంది అంటారు, ఏందైనా అంత గట్టిగా చెబుతావు, గుచ్చుకునేదోటి చెబుతావు అంటారు. అప్పుడు అనుకుంటా మనసులో, పని చేస్తుందిలే అనుకుంటా నేను. ఆ మాట రాకపోతే నాకు బాగోదు. గుచ్చుకోవాలి, నొచ్చుకోవాలి, బాధపడాలి.
దేవుని యొక్క వాక్యానుసారంగా బాధపడాలి. అంతేగాని మనం నిందించి వాళ్ళని ద్వేషించి వాళ్ళని ఏదో రకరకాల మాటలని వాళ్ళని బాధ పెట్టకూడదు. ఒకవేళ మన మాట ద్వారా వాళ్ళు మారారు అనుకోండి, ఆ దేవునికి వందనాలు. మారలేదనుకోండి, ఎవరిదో వాళ్ళకే ఉంటుంది. కాబట్టి మనం ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి మారు మనసు పొందడానికి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రార్థన చేయటం అందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. మనం ప్రార్థన ఎప్పుడో మర్చిపోయాం. ఈ ఫోన్లు చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడంతా ఫోన్మయం అయిపోయింది. అయ్యా మేము వాక్యమే చూస్తామయ్యా అంటారు. ఏం చూస్తున్నాం వాక్యంలో? ఏదో 4 కథలు వింటూ ఉంటాం, భలే ఉంది వాక్యం అనుకుంటాం. మనం ఈ లోకంలో సరిపెట్టుకునే జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. 12వ అధ్యాయము 5వ వచనం. చెరసాలలో ఉంచబడెను. అయితే సంఘము అతని కొరకు అత్యాసక్తిగా దేవుని ప్రార్థన చేయుచుండెను. సంఘము నిద్రపోవట్లా, మనం నిద్రపోతున్నాం. మనకు దేవుడు మంచి మందిరాన్ని ఇచ్చాడు. మధ్యాహ్నం లేదంటే సాయంత్రం ఏదో టైంలో ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవచ్చుగా. ఏముందమ్మా ఆమెకంట అసలు బాగాలేదంటమ్మా, అసలు ఏందో మరి ఉన్నట్టుండి హాస్పిటల్లో పెట్టారంట, ఏంది అసలు ఆమె నోరే మంచిది కాదు, అందుకే ఆమె అట్టపోయి ఈ పనికి మాలిన మాటలన్నీ మనం మాట్లాడుకుంటాం. చూడండి, మనం దేవుని సన్నిధిలో మనం అత్యాసక్తిగా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అయ్యా నా భర్తను మార్చు, అయ్యా నా భార్యను మార్చు, అయ్యా నా బిడ్డల్ని మార్చు. వారి మారు మనసు కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మందిరం కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మన నిడుబ్రోలు పట్టణం కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మనం దేశం కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఏది ప్రార్థన? ప్రార్థన కరువైన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం ఏమనుకుంటా ఉంటామంటే, ఏదో కాసేపు టీవీలోనో లేదంటే ఫోన్లోనో ట్యాబ్లోనో వాక్యం చూసి నేను ఏదో దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటా ఉంటాం. ఈ లోకంలో ప్రార్థన మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పేతురు చెరసాల్లో ఉంచబడెను. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అందరూ కలిసి చెరసాల యజమాని దగ్గరికి వెళ్ళా, లేదంటే ఇంకా పైన వాళ్ళ దగ్గరికి వెళ్ళా. అయ్యా మా పేతురు గారు తప్పేం చేయలేదయ్యా, వాక్యమే చెబుతా ఉన్నాడు, ఎవరిని ఏమనలేదయ్యా, ఆయన చక్కగా బాగు చేస్తూ ఉన్నాడు, స్వస్థత చేస్తూ ఉన్నాడు, ఆయన చేసిన తప్పేదయ్యా అని చెప్పి లెటర్లు తీసుకొని తిరగల. సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో దేవుని యొక్క పాదాల చెంత కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నూతన సంవత్సరంలో మనందరం అది ఒక అలవాటుగా చేసుకోవాలి. ప్రార్థన లేకపోతే నేను చనిపోతాను అనే విధంగా మనం ఈ లోకంలో జీవించాలి. భోజనం చేయలేదనుకోండి, మనకి ఎట్లా ఉంటుంది? ఏదో అనీజీగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అమ్మ నేను పొద్దున అనగా భోజనం చేయదు, 2 రోజులు భోజనం చేయలేదు అంటే మనం భోజనం చేయనప్పుడు చాలా నీరసంగా అయిపోతూ ఉన్నాం. మరి ప్రార్థన చేయనప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఏది మన ఆసక్తి? ప్రార్థన అంటే ఎప్పుడో వదిలిపెట్టేసాం. ఇంత ముందు కాలంలో కొంచెం భయం ఉండేది. మేము చిన్నతనంలో పెద్దలు ఏదన్నా ఒక మాట అన్నా, ఒకవేళ అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు గది ఏడకి వెళ్తున్నాం అనగానే సైలెంట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎట్లుందో తెలుసా? ఏందంట మా పిల్లల్ని ఎందుకు గదవాలి, మీ మందిరం కాదు ఇంకో మందిరం పోతాం. ఏందంట వాక్యం ఏముంది, అసలు క్రమం ఏముంది, పద్ధతి ఏముంది? మనకు నోరే దేవుడిచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం మాట్లాడటానికి చాలా నిదానించేవారుగా ఉండాలి. క్రమం గురించి మాట్లాడేంత స్థాయికి మనం ఎదిగామా? దేవుడు మనల్ని ఇష్టపడి ఆయన మనం ప్రేమించి ఒక విశ్వాసిగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంచితే ఎన్ని కామెంట్ చేస్తామో మనం. ఆసక్తి లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయవలసిన మనము ఏం చేస్తాం? విమర్శించే స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, పేతురు గారు అక్కడ ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థించేవారుగా ఉన్నారు. మరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. యాకోబు పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం తీసినవారు చదవండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా భూమి మీద వర్షింపలేదు. చూడండి, 3.5 సంవత్సరాలు ఆగిపోయింది వర్షం. ఎందుకు ఆగిపోయింది? ఏలియా గారు ప్రార్థన చేశారు. అయ్యా నీ శక్తిని మాకు చూపించు, నీ కార్యాలు మాకు చూపించు, ఈ ప్రజల్లో నువ్వు మహింపరచబడాలి అని చెప్పి ఏలియా గారు ప్రార్థన. అందుకన్నాడు ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. చూడండి, ఏలియా గారు మనలాంటోడే. ఆయన పెద్ద పైనుండే 3 బళ్ళ,
మళ్ళాగానే పుట్టాడు, ఆయన మళ్ళానే జీవించాడు, మళ్ళానే ఆహారం తీసుకున్నాడు. ఆయన యొక్క సీక్రెట్ ఏంటంటే ప్రార్థన చేశాడు. భక్సింగ్ గారు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ద బుక్ ఆఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన పేరు రాయబడింది. ఎక్కడ రాశారు? ఎందుకు రాయాలి? ఒక సేవకుని గురించి గిన్నిస్ బుక్లో రాయాల్సినంత ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు ఆయన. మరి మనం ప్రార్థన చేస్తున్నామా? చూడండి, ప్రార్థన ద్వారా మనం ఏదైనా మనం సాధించగలము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఏలియా గారు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలా. మన జీవితంలో భయపడాలి ఎవరన్నా మన గురించి మాట్లాడాలంటే. అరే పలానా సేవకుని ఒక మాట అన్నానే, దేవుడు నా కుటుంబంలో ఇది చేశాడు అని గుర్తుపెట్టుకునేలాగా మనం జీవించాలి. మనం రోషం లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. ఈ 2026 సంవత్సరంలో ఎవరైనా మన గురించి మాట్లాడినా దేవుడి చర్య తీసుకునే విధంగా మనం ప్రార్థన చేయాలి. అంటే వాళ్ళని శపించాలి అని నేను అన్నాను. ఒకవేళ మన జోలికి వస్తే దేవుడు చర్య తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని వాళ్ళకి తెలిసేలాగా దేవుడు చేస్తాడు. అది సెకండరీ. మన జీవితాలు ఆ విధమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే మనం ప్రార్థన చేయటంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం 3 విషయాలు చూసాం. మనం మారు మనసు పొందడంలో మనం ఆసక్తిని కలిగి ఉండాలి. ఈ 2026 సంవత్సరంలో మనం మారు మనసు పొంది మనం బాప్తిస్మం తీసుకునేవారుగా ఉండాలి. ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోలేదో, దేవుడు ఇన్ని సంవత్సరాలు కాపాడాడు. కొంతమంది 60 సంవత్సరాలు వచ్చినా బాప్తిస్మం తీసుకోవాలా, కొంతమంది 50 సంవత్సరాలు వచ్చినా బాప్తిస్మం తీసుకోవాలా, కొంతమంది 40 సంవత్సరాలు వచ్చినా బాప్తిస్మం తీసుకోవాలా. చిన్న చిన్న పిల్లలు బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఎందుకు మరి మీరు బాప్తిస్మం తీసుకోవాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మాదిరికరమైన జీవితాలు మనం జీవించాలి. కాబట్టి మనం మారు మనసు కోసం మనం ఆసక్తి కలిగి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. తర్వాత దేవుని యొక్క వాక్యం అందు మనం ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. దేవునికి మనం ప్రార్థన చేయటంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, దేవుని యొక్క వాక్యం అన్నాం కదా. చూడండి, అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం మాకు వచ్చిన చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 20వ వచనం తీసిన చదవండి. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. చూడండి, వీరందరూ ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి దేవుణ్ణి విశ్వసించినట్లు మనం చూడగలుగుతా ఉన్నాం. ఆసక్తి లేకపోతే మనం ఏం చేయలేం. ఆసక్తి కలిగి మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. నిన్నటి కాలంలో ఒక సహోదరు ఆసక్తి కలిగి ఉంది. ఏమనంటే మన మందిరాన్ని చక్కగా డెకరేట్ చేసుకోవాలి, దేవుడు చక్కని మందిరాన్ని ఇచ్చాడని ఆసక్తి కలిగి ఉంది కాబట్టి అందువల్ల మనం ఈ విధంగా డెకరేట్ చేసుకోగలిగాం. ఆసక్తి లేకపోతే సైలెంట్గా ఉండేవాళ్ళం, ఇట్లా చూసేవాళ్ళం కాదేమో. చాలా చక్కగా ఉంది. ఇంకా ఇవన్నీ పెట్టిన తర్వాత నేనే ఏమన్నానంటే, ఎందుకు అనవసరంగా వీటికి మనం డబ్బులు పెట్టడం, మనం చక్కగా మంచి ఫ్లవర్ వాసులు తెచ్చుకుందాం పెట్టుకుందాంలే అని నేనే వద్దా అన్నా. కానీ నేను ఇంకేం మాట్లాడలేదు. చక్కగా డెకరేట్ చేశారు, చాలా చక్కగా ఉంది. చూడండి, ఆసక్తి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితాలు చక్కబడతాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆసక్తి కలిగిన వారు దేవుని యొక్క పరిచర్యలో ఉంటారు. ఆసక్తి కలిగిన వారు దేవుని యొక్క పరిచర్యకి తోడ్పడేవారుగా ఉంటారు. ఆసక్తి కలిగిన వారు దేవుని యొక్క పని చేసేవారుగా ఉంటారు. పని చేయకుండా మనం మాటలు చెప్పామనుకోండి, ఉపయోగం ఉంటుందా? మన బిడ్డలు ఉంటారు, మన బిడ్డలకి డబ్బులు ఇవ్వకుండా, అరే నువ్వు వెళ్ళి బిర్యానీ తిని పోరా అన్నావు అనుకోండి, వాడేం చేస్తాడు? ఏంద్ర మా నాన్న ఏంది ఎట్లా చెబుతున్నాడు, అని మెంటలు వచ్చిందా ఏంది, డబ్బులు ఇవ్వకుండా బిర్యానీ తినరమ్మంటున్నాడు, ఏంది డాడీ ఏమంటున్నా అంటాడు వాడు. మనం బిర్యానీ తిని పోరా, ఎంజాయ్ చేయపోరా అంటాం. మనం డబ్బులు ఇవ్వాలి, నేను డబ్బులు ఇస్తే వాడు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాడు. మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలి అంటే దేవుని యందు మనం ఆసక్తి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన బిడ్డలకు మనం ఉన్న దాంట్లో మనం తృప్తిగా పెట్టుకుంటాం. వారిని ఏం చేస్తాం? మనకు ఉన్న దాంట్లోనే చక్కగా చదివించుకుంటాం. మన దేవుడు గొప్పవాడైనా, మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడైనా, మన దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఆశపడే దేవుడు అయినా, మనకి సమస్తము దయచేసే దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరం ఆ విషయాన్ని గ్రహించాలి. ఆసక్తి కలిగిన జీవితాలు జీవితం. ఈ 2026 సంవత్సరం ఆసక్తి లేకుండా జీవిస్తే మనం 2025 సంవత్సరంలో ఏ విధంగా అయితే ఉన్నామో 2027 సంవత్సరంలో కూడా అంతే ఉంటాం. ఆసక్తి కలిగిన జీవితాలు. మందిరం పనిచేసేటప్పుడు ఏమన్నారంటే చాలామంది
ఏందయ్యా డబ్బులు లేకుండా మొదలు పెడుతున్నా, ఏముంది 2.5 లక్షలు అయితే పైన అన్నారు. ఏమి లెక్క చేయలే నేను. మూర్ఖుడు అన్నారు నన్ను. ఏంది మూర్ఖంగా చేస్తున్నావు, మందిరం పని ఆగిపోతే ఏం చేస్తా, అందరు నవ్వుతారు అన్నారు. మూర్ఖంగానే దేవుని పని చేసి ఆసక్తి కలిగి ఉండాలి. మన జీవితంలో ఎప్పుడైతే ఆసక్తిని కలిగి ఉందో దేవుడు ఉన్నతమైన స్థితికి మనం తీసుకువెళ్తాడు, ఉన్నతంగా నిలబెడతాడు. మనల్ని ఎప్పుడు తల దించుకునే స్థితికి మన దేవుడు రానివాడు. కాబట్టి ఈ యొక్క 2026 సంవత్సరంలో మనం దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి. చూడండి, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. నేను చేసే పని కూడా వదిలిపెట్టి అన్నారు చాలామంది. పని చేసుకొని జీవించాలి, ఏందయ్యా నువ్వు అటు జీవిస్తా అన్నారు. నేను ఒకటే తీర్మానం తీసుకున్నా, దేవుడు నాకు ఎంత మేలు చేస్తే మళ్ళీ వెనక అడిగేసి నేను లోకంలో కలిసిపోవటం బాగోదు, ఏదో అఫీషియల్గా ఆదివారం వచ్చి చెప్పేసి వెళ్ళటం బాగోదు. అన్నీ సమకూడి జరుగుతూ ఉన్నాయి. అసలు నేను ఎందుకు పనికిరాని వాడిని, అసలు నేను చేయడానికి యోగ్యుడిని కాదు. కానీ దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆయన కృపను బట్టి ఇదంతా చేయగలిగామని చెప్పి కృతజ్ఞతగా దేవుని యొక్క సన్నిధిలో నేను జీవించగలుగుతా ఉన్నాను. చూడండి, మనకు కావాల్సిన ఎన్ని మన కంటితో మనం చూడగలుగుతా ఉన్నాం. మనందరం చూడండి, ఇవన్నీ వచ్చినాయి అంటే దానికి కారణం నేను కాదు, నాలో ఏం లేదు, నేనేం పెద్ద ఉద్యోగాలు చేయట్లా, నాకేం లక్షలు వేలు వచ్చి పట్ల. మీరు సపోర్ట్ ఇచ్చారు. దేవుని యొక్క కృప ఉన్నది కాబట్టి చూడండి మన కళ్ళ ముందు. అదంటే ఎందుకు అన్నారు, మోటార్ అంటే ఎందుకు అన్నారు, బీరు అంటే ఎందుకు అన్నారు, అన్నీ ఎందుకు అన్నారు. విమర్శిస్తారు. మన జీవితాలు బాగుపడాలి, మనం బాగుండాలి. కాబట్టి 2025 సంవత్సరంలో దేవుని వైపు చూస్తూ మనం ఆశీర్వదించబడదాం, మన ప్రక్కన ఉన్న వాళ్ళకి దీవెనకరంగా మనం జీవిద్దాం. కాబట్టి మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆసక్తిని కలిగి మనం ఈ లోకంలో జీవించే వరకు చిన్న ప్రార్థన చేసి సమయాన్ని మన బ్రదర్కి ఇస్తాను. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ 2026 సంవత్సరంలోనైనా మేమందరం ఈ విధంగా చేరి మీ యొక్క నామాన్ని గణపరచడానికి నాయన మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, నేను ఎందుకు పనికిరాని వాడని తండ్రి, అలాంటి వాడిని నన్ను నిలబెట్టినైనా మీకు పరిచర్యలో దీవిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఈ 2025 సంవత్సరంలో ప్రతి కుటుంబంలోనైనా మీరు అనేకమైన గొప్ప కార్యాలు చేసి ఉన్నారు తండ్రి. అందు నిమిత్తం మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అనేకమైన స్వస్థతలు మీరు చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఆ కుటుంబాలను దీవించిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ప్రతి అవసరాన్ని మీరు తీర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఇంకానైనా 2026 సంవత్సరంలోనైనా ప్రతి కుటుంబంలోనైనా రెండింతల ఆశీర్వాదాన్ని చూచులాగినా తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, మందిరం పరంగానైనా మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మేమునైనా మందిరాన్ని ఏ విధంగా అయితే మీరు దీవించి ఉన్నారో తండ్రి, అదేవిధంగా 2026 సంవత్సరంలోనైనా మా కుటుంబాలు ప్రతి కుటుంబంనైనా ఆ విధంగా ఆశీర్వదించబడడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. మా మధ్యలోకినైనా మా ప్రియులనైనా హైదరాబాద్ నుండి క్షేమంగా తీసుకుని వచ్చి మా మధ్యలో ఉంచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అదేవిధంగా గుంటూరు నుండి అయినా బ్రదర్నైనా మా మధ్యలోకి తీసుకొచ్చినైనా మీకు వాక్యాన్ని మాకు పంచిపెట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అదేవిధంగానైనా మీ యొక్క మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఎవరైతే ఇక్కడ చేరి ఉన్నారో ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి ఆశ్రయించండి తండ్రి. 2026 సంవత్సరంలోనైనా ప్రతి కుటుంబంనైనా ఆశీర్వాదకరంగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మేమందరమైనా మీ యొక్క పని యందు ఆసక్తి కలిగి ఉండినైనా మేమందరం దీవించబడడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.